రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ నువ్వు ఎక్కడ ఒకసారి కూర్చో. ఇందాక ఇక్కడ ఉన్నాడు కదా, నేను ఇక్కడే చూద్దాం. సార్ ఏ కామెడీ ఇంతకంటే ఏం లేదు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి సుమన్ గారు ఇలా చాలా మంది చేశారు. రీసెంట్ గా ఎందుకంటే తిరుపతి అనగానే గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి గారితో పాటుగా మా రాజేంద్ర ప్రసాద్ గారి కాటేజ్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది గుర్తొస్తుంది. సినిమా ఇండస్ట్రీ చాలా మందికి మీ కాటేజ్ కూడా గుర్తొస్తుంది. సో ఆయనకి అంటే నేను అనేది అది ఇన్ని క్యారెక్టర్ మీరు ఆ నలుగురు చేసిన వెంకటేశ్వర గారితో క్యారెక్టర్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ఆ క్యారెక్టర్ మీకు అవకాశం వచ్చినప్పుడు ఆ డైరెక్టర్ మీకు చెప్పినప్పుడు కానీ ఆ వేషధారణ అలంకరించినప్పుడు కానీ చేసినప్పుడు కానీ ఆ వెంకటేశ్వర స్వామి గురించి మీరు ఏం చెప్తారు? నేను వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్ సురేష్, కొన్ని జీవితంలో అవకాశాలు వచ్చినప్పుడు నమ్మలేకపోయా. ఆ నలుగురు సినిమా కథ నాకు తెల్లవారుజామున విన్నప్పుడు మదన్ అని అద్భుతమైన రచయిత, చంద్రసిద్ధార్థ దర్శకుడు ఇద్దరు కూర్చొని వాళ్ళు నాకు కథ చెప్పినప్పుడు ఒక అరగంట పాటు నాలో నేను లేను. ఒక్కోసారి కొన్ని అన్బిలీవబుల్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో నమ్మలేనటువంటి నిజం. నేను నమ్మలా, ఏంటి ఈ క్యారెక్టర్ నిజమేనా, ఈ కథ నిజమేనా, ఇది మన కోసమే చెప్తున్నారా అని సురేష్ షాక్ అయ్యాను నేను ఆ నలుగురు విన్నప్పుడు. అలాగే మొన్న నాగేశ్వర రెడ్డి, డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి నాతోనే డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాకి క్లాప్ కొట్టాడు ఫస్ట్. ఎస్వి కృష్ణారెడ్డి దగ్గర అసిస్టెంట్ చేసి తను వచ్చి, సార్ మీ మీద నేను ఒక స్పెషల్గా రాసుకున్నాను, మీకోసం రాశాను, ఇది కామన్ మ్యాన్తో లింక్ చేస్తున్నాం, పనిచేస్తున్నాం, కామన్ మ్యాన్తో లింక్ చేస్తున్నాం మనం అని తను చూపించినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను ఎప్పుడూ నమ్మేది ఒకటి, స్వామి ఇచ్చిన అవకాశం. సో స్వామి నువ్వు ఈ టైంలో నా క్యారెక్టర్ వేస్తే ఏం చేస్తావు చూస్తానని ఆయన మనకి ఇందాక మనం అందరం మాట్లాడుకున్నట్టే యాసిడ్ టెస్ట్ ఒకటి పెట్టారేమో ఆయన, చూడాలి. నేనైతే నాకున్న అదృష్టం పెద్ద ఆయనతో ఆయన పక్కనే ఉండి పెరగటం వల్ల ఆయన చేసిన దేవుడి వేషాలు వేసేటప్పుడు ఆయన ఎంత భయభక్తితో చేస్తారు అవన్నీ నేర్చుకోవటం వల్ల ఏ సెల్ ఫోన్ కనిపెట్టిన ఏమన్నా తీసుకురండి, ఈ టైంలోనే వస్తున్నాను ఊరికి సరదాగా అన్నాను. అలా అది ఇప్పుడు నాకు వచ్చిన మంచి అవకాశం. దాన్ని నేను మీరు చూసి, మీరు ఎట్లాగో ఫ్రాంక్గా మీతో నాకున్న 40 ఏళ్ళ అనుబంధం అదే కదా, ఏదన్నా మీరు ఫ్రాంక్గా చెప్తారు కాబట్టి ఎలా ఉందో మీరు చెప్పి దాన్ని బట్టి వాళ్ళందరూ దేవుళ్ళు ఎలాగో ఉన్నారు, ప్రేక్షక దేవుళ్ళు, వాళ్ళు నెక్స్ట్ అభిప్రాయం చేస్తారు. నాకైతే మంచి అవకాశం అని అనుకున్నా.